ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున, ఈ ప్రత్యేకమైన దినమున మీ అందరికీ వాక్యం వినుటకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ, మరొక వాక్యము ద్వారా, వాక్య భాగము ద్వారా ఆయన యొక్క సమృద్ధి జీవాన్ని మనకు అనుగ్రహించి ఆయన జ్ఞానంతో మనల్ని నింపాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి మనము యేసుక్రీస్తు యొక్క శిలువ, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క నిత్యము ఉండినటువంటి నిత్య జీవమును మనము ధ్యానించుచూ ఉండగా, ఇందులో నుండి అనేకమైన ఉన్నాము. ఇందులో ఒకదాని తరువాత ఒకటి మనము రెగ్యులర్ గా మనము వాటిని ధ్యానిస్తూ ఉండగా, మరొక విషయాన్ని దేవుడు ఈ దినమున మనకు ఆయన బయలుపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన ఆ సమయమున ఏ సంగతులు జరిగాయో ముందు దినములలో మనము దాన్ని ధ్యానించుకున్నాము. అయితే ఈ దినమున మరి ఆయన యొక్క మహిమను, ప్రభావమును, ఆయన తేజస్సును, ఆయన వెలుగును, ఆయన ప్రకాశమానమైన ఆయన యొక్క వెలుగును ప్రకాశింపచేసి అది మనుషులందరికీ తెలియపరచులాగున, అది వారందరికీ అది అర్థమవులాగున చేస్తున్న దేవదూతలు మరింతగా ఆయనను గూర్చి ఏం చేశారో ఈ దినమున మనము ధ్యానించుకోబోతున్నాం. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి కొందరు స్త్రీలు వారు గుమికూడి పెందల కడనే సమాధి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తును వెతుకుచూ ఉండగా, మరి ఆ దేవదూతలు వారిని చూచి, మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తును వెతుకుచున్నారని మాకు తెలుసు. అయితే మీరు ఆయన్ని ఇక్కడెందుకు వెతుకుచున్నారు? ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. మరి ఆయన లేచి ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళబోచున్నాడు. మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఆయన్ను అక్కడికి వెంబడించండి. ఇంకా మీరు ఈ సమాచారాన్ని ముఖ్యంగా ఆయన శిష్యులకు తీసుకుని వెళ్లి ఆయనకు చేరవేయండి అని దేవదూతలు మరి వారితో మాట్లాడడం అన్నది మనం చూడగలం. అపోస్తులైన మత్తయి ఆయన రాసిన సువార్తలోని 28వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుతూ ఉండగా దేవుడు మనతో మాట్లాడనై ఉంటున్నాడు. దేవత దేవునికే మహిమ కలుగును గాక. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి నేను. దేవత దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్కులన్నీ కూడా అది మనుషులు మాట్లాడినవి కాదు, కానీ దేవదూత లేదు అంటే యోహాను రాసిన ఆ యొక్క సువార్త దాని యొక్క లేఖనముల ప్రకారము దేవదూతలు ఈ యొక్క స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఎవరైతే అత్యాశక్తి పరులై కొంతైనా సరే విశ్వాసము కలిగి సమాధి దగ్గరకు వచ్చారో మరి వారితో దేవదూతలు మాట్లాడడం జరుగుతుంది. మరి దేవదూత వారితో మాట్లాడుతూ ఇలాగా అనడం జరుగుతుంది, మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తునే కదా వెతుకుచూ ఉన్నారు, అది మాకు తెలియను. మరి మీరు ఆయనని ఇక్కడ ఎందుకు వెతుకుచూ ఉన్నారు? ఆయన లేడు ఇక్కడ, ఆయన లేచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనగా యేసుక్రీస్తు పునరుద్ధానుడు అగుట అన్నది దేవదూతలు చూశారు. దేవత దేవునికే మహిమ కలుగును గాక. వారెంత భాగ్యవంతులై ఉన్నారు, వారెంత ధన్యులై ఉన్నారు. మరి వారే వచ్చి సమాధికి వేయబడి ఉన్న ఆ యొక్క బరువైన, బలమైన, శక్తివంతమైన ఆ రాయిని వారు తరలించగా యేసుక్రీస్తు సజీవుడై, మృత్యుంజయుడై, పునరుద్ధానుడై వారికి కనిపించవలసినంతగా కనిపించి ప్రత్యక్షుడై ఆయన అక్కడి నుండి బయలుదేరి ముందుకు వెళ్ళడం జరిగింది. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి వారు ఏమంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు మీరు తెలియజేయుడి. ఆయన శిష్యులు సోమరులై ఉన్నారేమో, వారు అవిశ్వాసంలో ఉన్నారేమో, వారు సందేహంలో ఉన్నారేమో, వారు భయంలో ఉన్నారేమో, వారు ఆయన మాటను, లేఖనములను లెక్క పెట్టని వారుగా ఇంకను వారు నిద్రలో జోగుతూ ఉన్నారేమో. ప్రియమైన స్త్రీలారా, మీరు వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి, ఆయన మృతులలో లేడు, మృతులలో లేక ఆయన సజీవుడై ఉన్నాడు. ఈ వర్తమానాన్ని ఆయన శిష్యులకు మీరు తెలియపరచండి అని ఇక్కడ దేవదూతలు ఆయన సువార్తను, ఆయన యొక్క పునరుద్ధాన వార్తను, ఈ పునరుద్ధానము యొక్క సువార్తను దేవదూతలు ఇక్కడ పంచిపెడుతూ ఉన్నారు. ఇది
ఎంత గొప్ప విషయమో ఒకసారి మనము ధ్యానించాలి. దేవత దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించుట అన్నది మనకు అనుగ్రహింపబడిన గొప్ప కర్తవ్యము. దేవత దేవునికి మహిమ కలుగును గాక. మనమే యేసయ్యను గూర్చి సాక్ష్యం ఇచ్చు వాళ్ళుగా ఉన్నాము. మనమే ఆయన మరణ పునరుద్ధానములను గూర్చి, ఆయన జీవమును గూర్చి, ఆయన సమృద్ధి జీవమును గూర్చి మనము సాక్షులముగా ఈ యొక్క ప్రపంచానికి వెళ్లి రీచ్ అవ్వగలిగినంత మొబిలిటీలోకి మనం వెళ్లి ఆ యొక్క ప్రాంతాలకు మనం వెళ్లి ఆయనను గూర్చి మనం సువార్త ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ఆయనను గూర్చి, ఆయన మరణ పునరుద్ధానములను గూర్చిన విశేషములను అనేకులకు వివరించవలసిన వారమై ఉన్నాము. అనేకులకు ఈ లేఖనములను బోధించవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ ఇంతగా తన్ను తాను యేసయ్య భూమిపైన ఉన్నప్పుడు ఆ భూ పరిచర్యలో తన్ను తాను కనపరుచుకోగా, ఆయన సాక్షాత్తు తండ్రి యొక్క ప్రతిబింబముగా, తండ్రి యొక్క మూర్తి మంతముగా తనను తాను కనపరుచుకోగా, అది విశ్వసించవలసినంతగా మనుషులు విశ్వసించకపోగా, దేవదూతలే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి వారు సువార్థికులుగా ఉన్నారు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఇది విన్న వెంటనే అక్కడికి వచ్చిన ఈ స్త్రీలు ఏం చేశారు, వారు ఎలా ఫీల్ అయ్యారో మనము మరొక లేఖనం ద్వారా చదువుకుందాం. 8వ వచనంలో గనక మనం చూడగలిగితే, వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా. దేవతి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది విని వారు కూడా నిర్ఘాంతపోయారు, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఒకవేళ దేవదూతనే ఈ యొక్క వర్తమానము వినిపింపు చేసిన వారి శక్తికి, వారి ప్రభావానికి వారు తట్టుకోలేకపోయారు. అందుకే లేఖన భాగంలో ఏముంది, వారు మొదట భయపడి భయముతో వారు నింపబడిన వారై, అయితేనేమి ఈ వార్త వినిన వెంటనే, ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు అని దేవదూతలు చెప్పిన వెంటనే తెలియని ఒక గొప్ప ఆనందంతో వారు నింపబడ్డారు. దేవతి దేవునికే మహిమ కలుగును గాక. నిజముగానే మన దేవుని గూర్చి ఎన్నో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు అవి మనకు భయానకంగా ఉండొచ్చు, కానీ దానిని మనము ఆత్మీయ దృష్టితో గనక చూడగలిగితే అది మనల్ని ఆనందముతో నింపేదిగా ఉంది, అది మనల్ని సంతృప్తి పరిచేదిగా ఉంది, అది మనల్ని సంతోషపరిచే విషయముగా ఉంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఇక్కడ వీరి ఆసక్తి ఏదైతే ఉందో, వీరు నిజముగానే అత్యాశక్తి పరులుగా ఆయన సమాధి యొద్దకు రాగా, వీరు ఒట్టివారుగా, లేదు అంటే నిరాశ నిస్పృహలతో తిరిగి వారు వెళ్ళలేదు, కానీ మరొక గొప్ప వర్తమానాన్ని వారి యొక్క చెవుల గుండా, అలాగే వారి హృదయమును పదిలపరుచుకొని వారు ఊరిలోకి వెళ్ళిపోయారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీవు కూడా విశ్వసించగలిగితే, నీవు కూడా ఆయన వైపు చూడగలిగితే, నీవు కూడా లేఖనములను నమ్మగలిగితే, ఆయన మరణించి మృతులలో లేడు కానీ సజీవుడై తిరిగి లేచాడు, పునరుద్ధానుడైన వాడే యేసయ్యని నీవు గనక విశ్వసించగలిగితే, నీ జీవితంలో అత్యద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను నీవు చూడగలవు. అవి మొదట నీకు భయముగా ఉన్నను, అవి తరువాత నీకు ఆనందాన్ని కలుగు చేయవు సంఘటనలుగా, అవి నీకు సంతోషాన్ని తెచ్చిపెట్టు అనేకమైన అద్భుత కార్యాలుగా దేవుడు వాటిని నీ యొక్క హృదయంలో నింపుతాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి దేవదూతలు అలాగే ఇక్కడ గుమికూడిన స్త్రీలు వీరు ఏకమై యేసయ్య పరిచర్య చేస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు పునరుద్ధానమును కొరకైన పరిచర్యను ఇక్కడ దేవదూతలు అలాగే స్త్రీలు వర్తమానాన్ని వారి హృదయంలో మోసుకుంటూ అనేక మందికి చాటి చెప్పుటకు వెళ్ళుచు ఉన్నారు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ దినమున దేవుడు ఆయన పాత్రగా నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన సమాచారాన్ని అనేకులకు చేరవేయు పాత్రగా నీవు నిలవాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ దేవదూతల వలె, అలాగే ఇక్కడ గుమికూడి పెందల కడనే వచ్చిన ఈ స్త్రీల వలె నీవు కూడా ఆయన వర్తమానాన్ని నీ యొక్క హృదయమును నింపుకొని, నీ యొక్క హృదయపు లోతులలో వాటిని నాటుకొని నీవు కూడా అనేకులకు తీసుకొని వెళ్ళు మెసెంజర్ గా ఉండాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి మత్తయి రాసిన ఈ సువార్తలోని ఈ యొక్క విలువైన సంగతులు నీ జీవితాన్ని అవి చిగురింపచేయును గాక. అవి నిన్ను బలపరిచి మరింతగా నీవు ఆత్మీయంగా కట్టబడులాగున అది నిన్ను దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ యొక్క నూతనమైన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు నాయన ఇదిగో నాయన మృతులలో నుండి పునరుద్ధానుడైన జీవం కలిగిన దేవతి దేవుడు నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మృతులలో నాయన ఇదిగో తండ్రి నాయన నీవు లేవు కానీ సజీవుడై తిరిగి లేచావు అన్నది ఇదిగో తండ్రి సమాచారముగా, వర్తమానముగా ఇదిగో తండ్రి నాయన దేవదూతలు నాయన ఇదిగో తండ్రి నాయన మీ కొరకై ఆశతో తృష్ణ
ప్రశ్నతో వచ్చిన ఆ స్త్రీలకు నాయన ఈ యొక్క సమాచారాన్ని ఇవ్వగా వీరు ఈ సమాచారాన్ని ఇదిగో తండ్రి భయపడినా కూడా ఆనందముతో దీన్ని తిరిగి తీసుకుని శిష్యుల యొద్దకు వెళ్ళుట అన్నది నాయన నిజముగా నాయన మమ్మల్ని బలపరిచిన నాయన ఇదిగో తండ్రి వాక్యము. ఈ లేఖనముల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన వినుచున్న ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో దీవింపబడి ఆశీర్వదింపబడదురుగాక. ప్రతి ఒక్కరు కూడా మీ అత్యున్నతమైన మేలులతో ఉపకారములతో నింపబడదురుగాక. మరి ముఖ్యంగా నాయన ఈ దేవదూతల వలె నాయన ఈ స్త్రీల వలె నాయన ఇదిగో తండ్రి నాయన మేమందరం కూడా మీ చేతిలో పాత్రలుగా నాయన వినుచున్న ప్రతి బిడ్డ కూడా నాయన మీ చేతిలో పాత్రలుగా యేసు నామములో నాయన బలముగా వాడబడదుముగాక దేవాని నాయన మీ బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.